అందరికీ నమస్తే నుల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. దిస్ ఇస్ రేఖ. రైట్, నిన్న చాలా అంశాలు మాట్లాడిండు, మొన్న చాలా అంశాలు మాట్లాడిండు. ఏమన్నా ఏంటికన్నా అక్కరకచ్చే ముచ్చట్లున్నాయా? ఎందుకు మాట్లాడుతుండ్రు రేవంత్ రెడ్డి గారు అర్థమైతే లేదు. మరి ఈ తరీకన అధికారులు ఎట్లా స్క్రిప్ట్ రాపిస్తే అట్లా రాసిస్తే మాట్లాడుతుర్రా, లేకపోతే ఆయన సొంత తెలివి కొంచెం ప్రయోగించి ఇందులో మాట్లాడుతుండ్రా అర్థమైతే లేదు. టీపీసీసీ అధ్యక్షునిగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి తీరు వేరు, ఇప్పుడున్న ముఖ్యమంత్రి తీరు వేరు. మరి ఏమైంది, ఏం కథ? అందులో మంత్రులు పడనోళ్ళు ఏమైనా చేపిస్తారా, ఏం కథనో తెలియదు. కానీ రేవంత్ రెడ్డిని ఒక పిచ్చోన్ని చేసి పడేస్తాండ్రు జనాలల్లా. నిజంగా అట్లనే మాట్లాడుతుండ్రోల్లా. ఒక్క మాట మాట్లాడితే ఒక్క మాట కన్నా వాల్యూ ఉంటుందా అసలు? వాల్యూ లేకపోతే పనికొచ్చే మాటలు, అరే మాట్లాడినరా బాయ్ ఎంత బేషరత్తుగున్నది మాట అని చెప్పేసి ఎవ్వలన్నా అనుకుంటుండ్రా? ఒక్కరు అరే వాళ్ళ కాంగ్రెస్ మంత్రులు కానీ, లేకపోతే వాళ్ళ కాంగ్రెస్ నాయకులు కానీ, అడ్మినిస్ట్రేషన్లో పనిచేస్తున్న అధికారులు కానీ ఒక్కలన్నా కంసెకము శబాషు బేషరతుగా మాట్లాడిండు రేవంత్ రెడ్డి. మాట అంటే గిట్లుండాలి రబాయ్ అని చెప్పేసి ఏ ఒక్కలన్నా మాట్లాడుతురానోళ్ళ. ఇంత దారుణమైన మాటలు మాట్లాడుతుండు, ఎంత ఘోరమైన మాటలు మాట్లాడుతాడు. మొన్ననేమో ప్రెస్ మీట్ పెట్టి మూసీ నది సుందరీకరణ చేస్తాము, 1,50,000 కోట్ల రూపాయలు, 5,000 కోట్లతోని గాంధీ తాత విగ్రహము అని చెప్పి అదే సభలో మాట్లాడిండు. మళ్ళీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చేదానికి నా దగ్గర రూపాయి లేదు, పంచేదానికి పేదలకు పంచేదానికి నా దగ్గర గజం జాగలేదు. ఇవన్నీ ముచ్చట్లు మాట్లాడిండు. అనిపిస్తుందా అనిపించదా? 1,00,000 కోట్ల రూపాయలు, 5,000 కోట్ల రూపాయలు, ఇన్ని కోట్ల రూపాయలు ఇట్లా చేస్తాండ్రు కదా. అదే సభలో అదే వేదికలో మళ్ళీ ఇవి చేస్తాము, అవి చేస్తాము, ఇట్లా చేస్తాము, అట్లా చేస్తాము, మంచిగా ఇక్కడ ఉన్నోళ్ళు బిజినెస్లు చేసుకోవచ్చు, వ్యాపారాలు చేసుకోవచ్చు. ఇక్కడ బిజినెస్లు అంటాడు, వ్యాపారాలు అంటాడు, మళ్ళీ ఏమన్నంటే ఎఫ్టీఎల్ బఫర్ జోన్ అంటాడు. ఇది ఎఫ్టీఎల్ కాపాడేందుకు చేస్తాడా, బఫర్ జోన్ కాపాడేందుకు చేస్తాడా, లేకపోతే మూసీని కాపాడేందుకు చేస్తాడా, చెరువులు కుంటలు కాపాడేందుకు చేస్తాడా, లేకపోతే కమిషన్లతోనే అలా బొజ్జలు నింపుకోవడానికి చేస్తాడా అర్థమైతే లేదు. ఇలా అర్థం కాకపోవడానికి ఏమున్నది? ఈజీగా మనకు అర్థమయ్యే ముచ్చట ఏందయ్యా అంటే, వాళ్ళకి ఇప్పుడు కమిషన్లు కావాలి, దందాలు సాగాలి. ఆయన ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి, ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవాలి. 25 లక్షల కోట్ల విలువ, 25,000 ఎకరాల భూమి, 25 లక్షల కోట్ల విలువైన భూమి. అది మార్కెట్ వాల్యూ ప్రకారం 25 లక్షల కోట్ల విలువైన భూమి. దాంట్లకు వ్యాపారవేత్తలను ఆహ్వానించి వాణిజ్యము వ్యాపారం ఇట్లా కొనసాగించేటట్టు పెద్ద పెద్ద ఆకాశ హార్మ్యాలు కట్టి అది చేస్తాడట. మరి చేయాల్సిన పని ఏందోళ్ళ రేవంత్ రెడ్డి ఇప్పుడు ముందుగాలనే బుల్డోసర్ పట్టుకొని ఇండ్ల మీదకి పోవన్నా, కూలగొట్టన్నా. మూసీ సుందరీకరణ అని నిజంగానే మూసీ సుందరీకరణ అనే అంశము ఆయనలో ఉంటే, ఆ అంకితభావం ఉంటే, మూసీని శుద్ధి చేయాలని అది ఉంటే, బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో దాదాపు 72 ఎస్డిపి ప్లాంట్లు పెడితే దాంట్లో 32 వరకు కంప్లీట్ అయినాయి. ఇంకా మిగతావి కంప్లీట్ కావాల్సింది ఉన్నది. మూసీలో కలవాల్సిన నీళ్లు స్వచ్ఛమైన నీళ్లు కలవాలి. ఈ మురికి కుప్పల ఆకాశ హార్మ్యాలు కడతా, వాణిజ్య వ్యాపార సంస్థలు కడతా అంటే నడుస్తుందా? ముందుగాల నువ్వు చేయాల్సింది ఏంది? ఏం చేయాలి రేవంత్ రెడ్డి? నీ పని ఏంది? ఏదైతే మల్లన్న సాగర్ నుంచి 50 టీఎంసీల నీళ్ళ నుంచి 2 టీఎంసీలో 1 టీఎంసీ తీసుకొచ్చి మూసీలో పోస్తా అన్నావు కదా. అవి పోయడానికంటే ముందుగాల ఇక్కడ నుంచి ఏవైతే మురుగునీరు పోతా ఉన్నదో, ఈ ఎస్డిపి ప్లాంట్లు ఏవైతే ఉన్నాయో వాటిని కంప్లీట్ చేసి మురుగునీరు అందులోకి చేరకుండా చేసి, దాదాపు నగర వ్యాప్తంగా ఉన్న నాలాల నుంచి పోయి అందులోనే కలుస్తూ ఉన్నాయి కదా నీళ్ళు, అవి కలవకుండా చేయాలి కదా నువ్వు. ఏవైతే ఎస్డిపి నాలాలు, ఎస్డిపి ప్లాంట్లు ఉన్నాయో వాటిని కంప్లీట్ చేయాలి ముందుగాల. మురుగునీరు ఎక్కువగా చేరకుండా చేయాలి. ఇక ఇక్కడనే ఆకాశ హార్మ్యాలు కడతా, ఈ కంపెనీలలో ఆకాశ హార్మ్యాలు కడతా అంటే ఆ ఆకాశ హార్మ్యాల నుంచి వచ్చే వ్యర్థాలు మళ్ళీ ఎడిగిపోతాయి, గదే మూసిలో పడతాయి. ఈయన చెయ్యాల్సింది ఇచ్చిపెట్టి అక్కరకు రాని చుట్టము మొక్కిన వరం ఈయన మేలుపు ఏదో ఉంటుంది కదా పద్యం, అట్లా చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. ముందుగా అలా చేయాల్సింది ఆయన ఏంది, ఆయన చేస్తున్నది ఏంది? ఒరక్క ఏమీ లేదు, మన గుడ్డెద్దు చేనులో పడ్డట్టు మొత్తం కూలగొట్టడానికి తలుగుతా, మొత్తం కూలగొట్టుకుంటూనే పోతా అని చెప్పేసి మాట్లాడబట్టే. మొన్న గా మాటలు మాట్లాడిండా, ఇక నిన్న కూడా చాలా మాటలు మాట్లాడిండు. పాపము ఈ పాత బస్తీలో ఈ ఏరియాలనట చాలా మంది పన్ను లేకుండా ఉన్నారట. ఇక్కడ ఈ మూసీ నది చుట్టట వాణిజ్య సంస్థలు, వ్యాపార సంస్థలు ఏర్పాటు చేస్తానట.
ఆ యువత నైట్ టైంలో నైట్ పూట వ్యాపారం ఉన్న ఎకనామీని ఉన్న డే ఎకనామీని ఆగం చేసిండు, ఉన్న డే ఎకనామీని మొత్తం పతనం చేసిండు. ఈయన నైట్ టైం అంటే ఎకనామీ సృష్టిస్తాడట, నైట్ టైం అంటే ఎకనామీని క్రియేట్ చేస్తాడట. ఉన్న ఆర్థిక వ్యవస్థను మొత్తం బలహీనం చేసుకుంటా, ఆగం చేసుకుంటా దీర్ఘకాలిక అప్పుల కుప్ప వేసి పడేసిండు. తెలంగాణ రాష్ట్రం నెత్తి మీద అప్పుల కుప్ప. 10 ఏళ్ళల్లో చేసిన అప్పు ఈక్వల్ టు 2.5 ఏళ్ళల్లో రేవంత్ రెడ్డి చేసిన అప్పు దాన్ని ఇంకా దాటేసిపోతా ఉన్నది. పోయిన 10 ఏళ్ళల్లో జరిగిన అప్పును ఇంకా దాటేసిపోతా ఉన్నది. భవనం కట్టిండా, ప్రాజెక్టు కట్టిండా, కొత్త ఆయకట్టుకు నీళ్ళు ఇచ్చిండా, కొత్త పథకాలు అమలు చేసిండా? ఏం అమలు చేసిండు? ఎందుకు ఇంతగానో అప్పుల కుప్ప వేసి పడేసిండు రాష్ట్రాన్ని రేవంత్ రెడ్డి? ఏం మాట్లాడిండు? కేసీఆర్ అప్పుల కుప్ప వేసిండు, కేసీఆర్ అప్పుల కుప్ప వేసిండు అని చెప్పేసి మాట్లాడిండు కదా పొద్దు. మరి ఇలా ఈయన వచ్చి వేసేది ఏంది? కేసీఆర్ కంటే ఎక్కువ తాత అప్పులు చేసి కూర్చుంటుండు. కేసీఆర్ అప్పు చేసి అభివృద్ధిని సృష్టించిండు, సంక్షేమ పథకాలు ఇచ్చిండు, ప్రజల జీవన విధానం మెరుగుపరిచే విధంగా చేసిండు. మరి ఇలా ఏం చేసిండు ఈయనే? నేను అన్నీ చేసిన ఏం చేసినావు? ఆ తలా తోకాలేని ఫ్యూచర్ సిటీ ఫ్యూచర్ సిటీలా ఎంపీలకు, మంత్రులకు, ఎమ్మెల్యేలకు, జర్నలిస్టులకు కొత్తగా ఈ కాలనీ కట్టుకుంటాడట. కాలనీ గంతే. నువ్వు చేసేదేమన్నా ఉన్నదా కొత్తగా? వీటికి టెండర్లు పిలవాలి, కొన్ని ప్రభుత్వ ఖజానాల నుంచి పైసలు అప్పచెప్పాలి, ఆ పైసలకి వెళ్ళి కమిషన్లను దొబ్బాలి. కథం, బై టాటా గుడ్ బై, అంతకుమించి ఏమీ లేదు. ఇంకా సోషల్ మీడియా మీద నిషేధం తెస్తాడట, సోషల్ మీడియా మీద కొత్త చట్టం తెస్తాడట. సోషల్ మీడియా మీద చట్టం కాదు నువ్వు తేవాల్సింది, నీ పాలనలో మార్పు తీసుకురావాలి. ఏ విధమైన మార్పు తీసుకొస్తాను వచ్చినవో గా మార్పు తీసుకురావాలి. ఇలా ఆయనతో సోషల్ మీడియా ఉన్నది కాబట్టి నీ వైఫల్యాలు బయట పడతాయి. ఆయనతో సోషల్ మీడియా ప్రశ్నిస్తుంది, యూట్యూబ్ ఛానళ్ళు ప్రశ్నిస్తున్నాయి, నిలదీస్తున్నాయి, ప్రజల తరపున గల్లా బట్టి బజార్లో నిలబెడుతున్నాయి, ప్రజలలో చైతన్యం తీసుకొస్తున్నాయి. కాబట్టి ఇలా అంతో కొంత నువ్వు పని చేస్తున్నావని కూడా ఎవరు అనరు. అడ్డిమారి గుడ్డి దెబ్బల ముఖ్యమంత్రి అయినవు, నువ్వు నిజంగానే అయినవు. ఇలా చేయాల్సిన పనులేంది, మీరు చేస్తున్నదేంది? ఏమన్నంటే దీని మీద మధు రిడ్జ్ అపార్ట్మెంట్ ఏదైతే ఉన్నదో దాంట్లో జర్నలిస్టులు కొంతమంది పెద్దలు నివసిస్తున్నారు కాబట్టి ఆ 7 ఎకరాల జాగా తీసుకొని ఇంకో దగ్గర 7 ఎకరాల జాగా ఇచ్చి ఆ జాగాలో వాళ్ళు బిల్డింగ్లు ఇష్టం ఉన్నట్టు కట్టుకుంటే దానికి ఖర్చు ప్రభుత్వమే భరిస్తుంది అని చెప్తా ఉన్నాడు. అయిపోయింది. మధు రిడ్జ్ అపార్ట్మెంట్ వాల్యూ లేదు, దాంట్లో నిషేధం విధించినము, ఎవరు కొనడానికి కానీ ఎవరు అమ్మడానికి లేదు, దానికి వాల్యూ లేదు, అది ఉన్నట్టే నివాస యోగ్యంగా ఉంటుందేమో కానీ అది ఎందుకు పనికి రాదు అని చెప్పి పడేసిండు నిన్న. మరి ఆ మధు రిడ్జ్ అపార్ట్మెంట్కు పర్మిషన్లు ఇచ్చింది ఎవరు? ఆ మధు రిడ్జ్ అపార్ట్మెంట్ కట్టబడ్డది ఎప్పుడు? ఆయన అంటాడు కదా, తలా తోకలేనట్టు తలకాయ లేనట్టు మాట్లాడతాడు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. ఆయన మాట్లాడతాడు కేసీఆర్ హయాంలోనే ఇది కట్టిండ్రు, కేసీఆర్ హయాంలోనే ఇది కంప్లీట్ అయింది అని చెప్పేసి. 2004లో మొదలు పెడితే 2012 దాకా కంప్లీట్ అయింది. అప్పటిదాకా ఎవరున్నారు అధికారంలో? కాంగ్రెస్ పార్టీ ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. ఇక వీళ్ళు వచ్చి మాట్లాడతారు, ఏమో అంటారు కదా బారుబడే ఇంకేమో చేయబోతే ఏదో అయిపోయింది అన్నట్టు. అన్నీ బూమరాంగే, మొత్తం బూమరాంగే మెడకు చుట్టుకుంటున్నాయి. అప్పుడు కేసీఆర్ హయాంలో గొర్రెలు, బర్రెలు, లేకపోతే చేప పిల్లల పంపిణీ కార్యక్రమం ఇవన్నీ చేస్తే ఇప్పుడు యువతనే సాధినరా? లేదు కదా. అవ్వయ్య సాదుకొని ఆ యువతకు ఎంతో కొంత పైసలు ఇస్తేనే కదా వాళ్ళు కష్టపడి చదువుకునేది. అట్లా ఆలోచన చేసి గొల్లల్లో గొర్రెలు ఇస్తే, బర్రెలు ఇస్తే, లేకపోతే ఇటు చేప పిల్లల పంపిణీ చేస్తే మరి ఇప్పుడు ఎందుకు చేప పిల్లలు పంపిణీ చేస్తూ ఉన్నారు? ఆయన ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ ఉన్నాడు కదా మెట్టు సాయి కుమార్. ఇప్పుడు మరి ఆయన ఎందుకు చేప పిల్లలు పంపిణీ చేస్తాను అంటే ముదిరాజులు చేపలు పట్టుకొనే బతుకుమన్నట్ట. ఇప్పుడు ఆనాడేమో ఆ పాట, ఈయనాడేమో ఈ పాట. మరి ఇలా ఉద్యోగాలు ఇవ్వకుండా మీరు వ్యాపారాలు చేసుకొని, బిజినెస్లు చేసుకొని, హోటల్స్ పెడతా ఆ హోటల్స్లలో నైట్ టైం పని చేసుకోర్రి అంటారు. అంటే పాచి పనులు చేయడానికి ఉన్నారు మనల్ని, అంతే కదా ఈయన మాటలల్లా. అరే ఆయాళ్ళు అట్లా అయింది, మరి ఇవాళ ఇట్లనే కదా. సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నావు, ప్రైవేటు ఉద్యోగాల కల్పన లేదు, ప్రభుత్వ ఉద్యోగాల కల్పన లేదు, ఒక్క నోటిఫికేషన్ లేదు. అయినప్పటికి కూడా మాట్లాడుతుండే వాల్యూ లేని మాటలు అన్నీ మాట్లాడుతూ ఉన్నాడు. ఒక్కసారి ఆయన మాటలు మీరు వినుండ్రి. నిన్న మన ఒక అపార్ట్మెంట్కు సంబంధించిన చర్చ జరిగింది, ఎందుకంటే అక్కడ జర్నలిస్ట్ మిత్రులు ఉన్నారు.
నేను కన్వే చేసిన, అది 7 acres ఉంది. ఆ 7 acresలో మూసీ నది ఒడ్డున, ఈసా నది ఒడ్డున ఉంది. అది నదులకు బఫర్ జోన్ 50 మీటర్లు, నాలాకు బఫర్ జోన్ 10 మీటర్లు. ఈసా నది ఒడ్డున ఇది నాలా అని చూపించి 2004-05లో బిల్డరు అనుమతి తీసుకొని వచ్చి అక్కడ అపార్ట్మెంట్స్ కట్టింది. 2004 తర్వాత 2012లో చట్టాన్ని సవరించి స్పష్టంగా నాలా అయితే ఎంత ఉండాలో, చెరువులు అయితే ఎంత ఉండాలి బఫర్ జోన్, నదులైతే ఎంత ఉండాలి బఫర్ జోన్, కేటగారికల్గా చట్టాన్ని మనం ఆమోదించుకున్నాం శాసనసభలో. 2012 నుంచి యాక్ట్ మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం. దాని ప్రకారం మూసా నది కానీ ఈసా నది కానీ నది ఒడ్డున 50 మీటర్ల బఫర్ జోన్, ఎవరు ఏమి కట్టడానికి వీల్లేదు. కట్టినా కూడా వాటిని తొలగించాలి. భూ యాజమాన్య హక్కులు మీ దగ్గర ఉన్న నష్టపరిహారం ఇస్తారు తప్ప అందులో ఎలాంటి నిర్మాణాలు జరగడానికి లేదు. ఎన్జిటి డైరెక్షన్స్, సుప్రీంకోర్టు డైరెక్షన్స్, ఆల్ కాన్స్టిట్యూషనల్ అథారిటీస్ హ్యావ్ డిసైడెడ్ టు రిమూవ్ ఆల్ దీస్ బఫర్ జోన్స్. ఆ అపార్ట్మెంట్కు సంబంధించి దాదాపుగా 50% ఈ బఫర్ జోన్ 50 మీటర్ల 9 మీటర్ల సెట్ బ్యాక్ చూపించేసి ఇది నాలా అని చూపించి బిల్డర్స్ అక్రమంగా అనుమతి తెచ్చుకొని కట్టినరు. మన వాళ్ళు కొనుక్కున్నారు. అనుమతి చూసే కొనుక్కున్న వాళ్ళ గురించి నేనేం తప్పుగా చెప్పట్లేదు. అనుమతులు అన్నీ చెక్ చేసుకున్నాం. నేను ఈ మధ్యలో ప్రాజెక్టుని టేకప్ చేయాలనుకున్నప్పుడు చూస్తే మోర్ దాన్ 50% బఫర్ జోన్లు ఉన్నది. దీంట్లో చాలామంది తెలిసిన మిత్రులు ఉన్నారు. అరే వీళ్ళకి ఏదన్నా నష్టం జరిగేటట్టుంది, మనం చేయగలిగిన సహాయం చేద్దామని మా అధికారులకు చెప్పి వాళ్ళ దగ్గర పంపించి వాళ్ళతో చర్చ చేయించి చెప్పిన. మరి వాళ్ళకి ఎంత చేరిందో తెలియదు, అందుకే ఈరోజు ఇక్కడ నుంచి చెప్పదలుచుకున్నా. వాళ్ళకి ప్రత్యామ్నాయంగా పక్కనే 7 ఎకరాలకు 7 ఎకరాల ల్యాండ్ ఇచ్చి ఇప్పుడు ఎంతైతే స్క్వేర్ ఫీట్ కన్స్ట్రక్షన్ చేసిందో కొత్త నిర్మాణానికి అవసరమైన డబ్బులు బ్యాంకులో డిపాజిట్ చేస్తా, మీరే ఒక సొసైటీ పెట్టుకొని మీరు కట్టించుకోండి. ఇది ఇంకా భవిష్యత్తులో ఎప్పుడు మీకు అమ్ముకోవడానికి కొనుక్కోవడానికి కూడా ఉండదు. ఈ 50 మీటర్ల బఫర్ జోన్ అనేది బ్యాన్ చేస్తాం. ఇప్పటికిప్పుడు కూలగొట్టకపోయినా భవిష్యత్తులో అది మీకు 0 వాల్యూ అవుతుంది. మీ మేలు కోసం మీరు నష్టపరిహారం తీసుకొని మీరు వేరే దగ్గరికి వెళ్ళి కొనుక్కుంటాం అంటే మీ ఇష్టం. లేదు అంటే మీ ఎంత స్థలం ఉందో అంతే స్థలం ఆ పక్కన ప్రభుత్వ స్థలాన్ని కేటాయించి ఈ నిర్మాణానికి అవసరమయ్యే నిధులు కూడా ప్రభుత్వం ముందే మీ బ్యాంకులో డిపాజిట్ చేస్తుంది. మీరు ఒక అసోసియేషను, మీ ఎట్లాగూ అపార్ట్మెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉంటుంది కదా, మీరు మీకు డిపాజిట్ చేస్తాం, మీరు కట్టుకోండి అని మేము చెప్పినాం. అది రాజకీయ రంగుగా మారి ప్రతి రాజకీయ పార్టీ అక్కడికి వెళ్ళి వాళ్ళ పట్ల సానుభూతి చూపిస్తున్నాను. సానుభూతితో ఇది సమస్య పరిష్కారం కాదు. నేను ఆ మిత్రులకు సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నా. 50 మీటర్ల చట్టము అమల్లో ఉంది. ఆ చట్టాన్ని నేను మార్చలేను. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి సుప్రీంకోర్టు వరకు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం ఏర్పడింది. ఆ 50 మీటర్ల బఫర్ జోన్లో ఉన్న అన్ని అపార్ట్మెంట్స్ 0 వాల్యూ, నివసించడానికి పనికొస్తుందేమో కానీ దాని ఫైనాన్షియల్ వాల్యూ 0. అట్లాంటివి మేము సేకరించి వాళ్ళకి మేలు చేసి వాళ్ళని పక్కకు తరలించి వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపిద్దామని అంటే లేదు మేము అడ్డుకుంటామని రాజకీయ పార్టీలు అక్కడికి వెళ్తున్నాయి. రైట్, ఏమంటాడు ఈయనే? మరి అక్కడ జర్నలిస్టులు ఉన్నారు, పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు, తెలిసిన మిత్రులు ఉన్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. సరే దానికి వాల్యూ లేదన్నారు, దానికి కథా కార్ఖానా, ఇక దీని మీద చాలా మంది మేధావులు స్పందిస్తూ ఉన్నారు. ఈ వాల్యూ లేని మాటలు మాట్లాడి ఎందుకు ఇజ్జత్ తీసుకుంటున్నావు రేవంత్ రెడ్డి అని చెప్పేసి. మరి ఆనాడు స్క్రిప్ట్ ఎట్లా రాసిస్తే అట్లా చదువుడైనా నిన్న మహిళా జర్నలిస్టులు అందరినీ పిలిపించుకొని అక్కడ ఉమెన్స్ డే సందర్భంగా సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఐఎన్పిఆర్ ఆధ్వర్యంలో. ఇక ఐఎన్పిఆర్ మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ఉన్నాడుగా, అవన్నీ మాట్లాడాను. మరి చేయాల్సిన పనులేంది, చేసే పనులేంది, చాలామంది ఉన్నారు కదా అక్కడ. సరే అందులో జర్నలిస్టులు ఉన్నారు, తెలిసిన మిత్రులు ఉన్నారు అని చెప్పేసి 7 ఎకరాలకు 7 ఎకరాల జాగా ఇస్తున్నామని చెప్పేసి, తర్వాత వాళ్ళకు అపార్ట్మెంట్లు కట్టుకోవడానికి పైసలు ఎట్లా ఇష్టం ఉన్నట్టు కట్టుకొని వాళ్ళకు ఆ ఇష్టం ఉన్నట్టు కట్టుకుంటే ఆ పైసలు కూడా మేమే ఇస్తాము, ప్రభుత్వమే భరిస్తుంది అని చెప్పేసి చెప్తాండు. మరి మూసీ బాధితులు ఇంకా చాలా మంది ఉన్నారు కదా. మొన్న వెలుగుమట్లలో ఇండ్లు కూలగొట్టిర్రు కదా. మరి ఆ బాధితులకు ఇంతవరకు దిక్కు దివాణం లేకుండా అదేమో ఆఫీసా అదేదో ఉన్నది కదా అందులో వాడేసిర్రు కదా పాపం. వాళ్ళ సామాన్లతో సహా తినడానికి తిండి లేక దోమలు, ఎండ, ఇట్లా వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు. లోపల జాగాలు సరిపోక బయట పడుకుంటా ఉన్నారు. ఈ మూసీలో ఇండ్లు కోల్పోయేటోళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కదా. దాదాపు 1,00,000 పైచిలకు
ఇండ్లను తీసేస్తారనే నిపుణులు ముచ్చట్లు చెప్తా ఉన్నారు. మరి ఈ మధుర్ హిల్స్ అపార్ట్మెంట్లో నివసించేటోళ్ళే వాళ్ళు ఇయ్యమంటుండ్రు, మేము పోరాటం చేస్తాం, అసలు మేము వదులుకోము అని చెప్పేసి చెప్తారు. నయానో భయానో ఇచ్చి బతిలాడో ఎట్లనో చేసి వాళ్ళని అక్కడి నుంచి ఖాళీ చేపిస్తారు కావచ్చు. ఇక మరి పేదలను మెడలు పట్టి నూకుడు, కూలగొట్టుడు, కనీసము సామాన్లు తీసుకుంటామంటే కూడా టైము ఇవ్వకపోవడు, ఇట్లా పాపం వాళ్ళ నానా ఇబ్బందులు పెడతా ఉన్నారు. అంటే పేదలకు ఒక న్యాయం, నీకు తెలిసిన వాళ్ళు నివసించేదానికి ఒక న్యాయం. అంటే ఈయన మాటల ప్రకారం ఎవరికైనా ఇల్లు ఇల్లే, వాళ్ళు పెద్దోళ్ళైనా పేదోళ్ళైనా ఎవరి స్తోమతకు తగ్గట్టు వాళ్ళు కట్టుకుంటారు, ఎంత ఎంత చెట్టుకు అంత గాడుపు అన్నట్టు. ఈయన ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇక మళ్ళీ దానికి అక్కడ ఉన్న వ్యాపారం చేసుకునేదానికట అనువుగా మనం ఫ్యూచర్ సిటీ నిర్మించుకుంటున్నాం. ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, ఎమ్మెల్సీలకు, జర్నలిస్టులకి ఫ్యూచర్ సిటీలో మంచి కాలనీ మనం డిజైన్ చేసుకుందాము, నైబర్హుడ్ క్రియేట్ చేసుకుందాము. కాలేజీని అక్కడ మొత్తం ఒక కాలనీని ఏర్పాటు చేసుకుంటాడట. ఎందుకు ఉన్నది బాగలేదా? జూబ్లీ హిల్స్ నివాసానికి ఏం తక్కువైంది? నీ జూబ్లీ హిల్స్ నివాసం కాకపోతే దానికి ఇంకా అధికారిక నివాసానికి మొన్న 9 ఫీట్ల గోడ పెంచాలని చెప్పేసి 50 లక్షల టెండర్లు పిలిచినావు కదా, దానికి ఏమైంది? మంత్రులున్న క్వార్టర్స్లకు ఏమైంది? వీళ్ళు సపరేట్ కాలనీ, మళ్ళీ వీళ్ళు ఏమైనా ఇంట్లోకెళ్ళి కట్టుకుంటారు ఇల్లు? పైసలన్నీ మళ్ళీ ప్రభుత్వ ఖజానా నుంచే కదా దొబ్బేది. మరి ఏది ఫ్యూచర్ సిటీ? అందులో పైసలు లేవు, ఇంట్లో పైసలు లేవు, కోసిన రూపాయి లేదు, అండుకు తిన్న రూపాయి లేదు, నన్ను ఆగం చేస్తాను, ఏడికెళ్ళి మరి రిటైర్మెంట్ బెనిఫిట్స్కు రూపాయి లేదని చెప్పేసి పాపం వాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నారు. ఆఖరికి పాపము మన ఖమ్మంలో చూసినాం, ముగ్గురు కొడుకులు ఉంటే పాపము ఇబ్బందికరమైన పరిస్థితులలో ఆయన మరణించాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఆఖరికి ఆయనకు చివరి అంత్యక్రియలు చేయడానికి కూడా ఆయన దగ్గర రూపాయి లేకపోతే తోటి సహచరులు ఎవరైతే ఉంటారో వాళ్ళు తలా రూపాయి 2 రూపాయలు వేసుకొని ఆయనను ఇంటి దాకా చేర్చాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. వాళ్ళ భార్య కూడా వెంటిలేటర్ మీద చికిత్స. 60-70 లక్షలు రావాల్సింది ఉండగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ వాళ్ళకు రూపాయి ఇవ్వకపోయేసరికి దిక్కు దివానం లేకుండా ఆయన జీవిడవాల్సిన పరిస్థితి, ఆ టెన్షన్కి ఆగం కావాల్సిన పరిస్థితి. ఆడనేమో పైసలు లేవటాడు, ఈయననేమో ఫ్యూచర్ సిటీలో ఇల్లులు కట్టుకుంటాడట. ఇల్లులు ఇక ఇది సోషల్ మీడియాకి సంబంధించి. నగరంలో రాత్రి 9-10 తర్వాత మనకు పోలీసుల ఇబ్బందులు ఉన్నాయి. రాత్రి 12-1 వరకు మనకు ఓల్డ్ సిటీలో వ్యాపారం జరుగుతూనే ఉంటుంది. పోలీసు నిబంధనలు నగరంలో రాత్రి 9-10 తర్వాత మనకు పోలీసులు ఇబ్బందులు ఉన్నాయట. అందుకే మూసీ నది ఒడ్డున నైట్ ఎకానమీ అభివృద్ధి చేస్తాం. ఉన్న డే ఎకానమీని ఆగం చేసినవు. ఇక నైట్ ఎకానమీ ఏమైనా బిజినెస్ నడుస్తున్నాయా, దందాలు నడుస్తున్నాయా, పనులు సాగుతున్నాయా, ప్రజల దగ్గర రూపాయి ఉంటుందా? కొనుక్కుందామంటే రూపాయి ఉంటలేదు. ప్రజలను ఆగం చేసి కూర్చున్నాం. ఇంకా నైట్ ఎకానమీ క్రియేట్ చేస్తాడట. ఇక ఇటువంటి వాల్యూ లేని మాటలు మాట్లాడుకుంటా ఇజ్జత్ అంతా తీసుకుంటాడు రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఈయన మాటలు ఉన్నోళ్ళు చెవులు గుసగుసలు పెట్టుకుంటారట. నిపుణులు కొంతమంది బయటకు చెప్తున్న పరిస్థితి కూడా చూస్తూ ఉన్నాం మనం. రైట్, ఒక్క సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఎంఆర్ మీడియా తెలంగాణ. శనార్థం.